కోతి పట్టుకుంటే మనలో ఉన్న గుణం ఏం మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలని ఇక్కడ చూద్దాము. మెడిటేషన్‌లో ఉంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అవేంటంటే నంబర్ 1, ఎవరి మీద ఆధారపడకూడదు. 2, ఎవరిని జడ్జ్ చేయొద్దు. థర్డ్, ఎవరు ఎలా ఉంటే అలా అంగీకరించాలి. 4, అందరికీ స్వేచ్ఛనివ్వాలి. 5, ప్రేమను పంచాలి. 6, సేవ చేయాలి అని రూల్స్ ఉంటాయి. సీత ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది, నన్నెవరూ పట్టించుకోరు అని. కానీ అక్కడ ఎవరి మీద ఆధారపడకూడదు అని మనకు రూల్ నంబర్ 1లో ఉంది. ఆ గుణం తను మార్చుకోవాలి. ఎన్ని లెసన్స్ వచ్చినా తను మారలేకపోతుంది. ప్రేమ, పిల్లలన్నా భర్త అన్నా ప్రేమ చూపిస్తుంది. వాళ్ళు ఈమె మీద ప్రేమ చూపించాలి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుందన్నమాట. అది ఉండకూడదు. అందులో ఒకటి చెప్పుకుందాం. రోడ్ మీద పోతూ ఉంది. కోతులన్నీ అక్కడ ఉన్నాయి. ఒక అతను కర్రతో కోతిని ఇట్లా తరుముతున్నాడు. ఆ కోతి వచ్చి ఈమె మీద పట్టుకుంది. ఈమెను పట్టుకుంది. కూర్చుందనమాట వచ్చి. కూర్చుంటే తనకు కొంచెం ఇట్లా గోర్లు పడ్డాయి. తను ఏం ఆలోచించలేదు. ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన తర్వాత నన్నెవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి బాధపడటం మొదలుపెట్టింది. ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు అని. కానీ తను ఇంకా మెడిటేషన్‌లో కూర్చుంది. టైం అయింది. మెడిటేషన్‌లో కూర్చుంది. ఏమని మెసేజ్ వచ్చిందంటే, ఎవరు పట్టించుకోవట్లేదన్న ఆలోచన వదిలిపెట్టు. అందుకే కదా అది ఒక లెసన్ నీకు అని చెప్పేసి వచ్చింది. ఎవరి మీద ఆధారపడొద్దు అని. అది సీత అప్పుడు విన్న తర్వాత కూడా ఆమె ప్రేమ, అందరూ పట్టించుకోవాలి, అందరూ నన్ను చూడాలి అనే భావం ఆమె వదలకపోతే, అందరూ సమానమే, సమానత్వంలోకి రావాలి. భర్త, పిల్లలు అని కాదు, పక్కింటి వాళ్ళు కూడా మన వాళ్ళే, పక్కింటి వాళ్ళ పిల్లలు కూడా మన పిల్లలే అనే భావం, అందులో ఏకత్వం రావాలి. ఆ గుణం ఆమె ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటుంది కాబట్టి ఆ లెసన్స్ వస్తాయి. లేదు మేము ఏమి ఎదగకూడదు, మేము ఇలాగే ఉంటాము అని అనుకుంటే అవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఎదగాలి, నేను నేర్చుకుంటాను అని విశ్వానికి చెప్తుంది కాబట్టి అట్లాంటి లెసన్స్ వస్తూనే ఉంటాయి. ఆమెలో ఆ గుణం మార్చుకునే వరకు ఆమెకు అర్థమవుతుంది ఆమె ఏం మార్చుకోవాలి అని. మెడిటేషన్లో కూర్చుంటే అర్థమైపోతుంది ఎందుకు వచ్చింది ఈ సమస్య అని చెప్పేసి. కాబట్టి అది మార్చుకునేంత వరకు ఆమెకు అలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, మనము ఎదుటి వారిలో తప్పు చూడకుండా ఏం జరిగినా ఇందులో మనమేం నేర్చుకోవాలి, దీనిలో మనమేం సరిదిద్దుకోవాలి, మనమేం చేశాము అని ఆలోచించుకుంటే అప్పుడు ఎదురుగున్న వాళ్ళ మీద అందరి మీద ప్రేమ ఉంటుంది. మనలో మనము మార్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం భౌతికంగా ఉంటే ఏమనుకుని ఆలోచిస్తాము, హనుమంతుని గుడి తిరుగుతాము, ఏం చేశాము అని చెప్పి భయపడిపోయి ఎవరి మొహం చూసామో పొద్దున్న లేస్తే అనుకుంటాము. ఆ, కోతి పాడబడా నన్నే పట్టుకుందని ఆ కోతిని కూడా తిట్టుకుంటాము. అలా కాకుండా ఫ్రెండ్స్, ఆత్మస్థితిలో మనం ఏం తప్పు చేశాము అని ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. థ్యాంక్ యూ.